నాడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికల్లా తలాడించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులందరూ కూడా ఈ రోజు అదే జైలుకు వెళ్ళి చెప్పకూడు తినాల్సిన పరిస్థితి. తాజాగా గతంలో నాటి వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు మీద కస్టోడియల్ టార్చర్కు సంబంధించి ఆల్రెడీ ఆయన కేసు వేశారు. విజయపాల్ ఎవరైతే నాడు విచారణ అధికారిగా ఉన్నాడో అదనపు ఎస్పీ హోదాలో ఉన్నటువంటి విజయపాల్ అయితే నాడు రఘురామకృష్ణరాజుని వేధించాడని చెప్పి రఘురామకృష్ణరాజు స్వయంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా విజయపాల్ని అయితే అరెస్టు చేయడం జరిగింది. ఒక రకంగా ఇది సంచలనం. ఒక అదనపు ఎస్పీ స్థాయి విజయపాల్ని ఈరోజు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. కోర్టులో కూడా ఈరోజు ప్రవేశపెడతారు. కోర్టు రిమాండ్కి ఇస్తుందా బెయిల్ ఇస్తుందా అని చూడాలి. వాస్తవానికి సుప్రీంకోర్టు విజయపాల్కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఎందుకంటే ఈ కేసుని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు విజయపాల్ మీద తీవ్రమైనటువంటి అభియోగాలు ఉన్నాయి. ఒక పోలీస్ అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఇలా వ్యవహరించడం తప్పు కాబట్టి ఈ వ్యవహారంలో మేము జోక్యం చేసుకోలేము, దీని మీద విచారణ జరగాల్సిందే అని సుప్రీంకోర్టు ఎప్పుడైతే చెప్పిందో దాంతో విజయపాల్కు ఉన్నటువంటి ద్వారాలన్నీ కూడా మూసుకుపోయాయి. తప్పని పరిస్థితుల్లో విజయపాల్ని విచారణకు పిలిస్తే విచారణకు కూడా సహకరించని పరిస్థితి. గతంలో అనేక సందర్భాల్లో రఘురామకృష్ణరాజు చెప్పారు. అప్పట్లో సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీలు అలాగే విజయపాల్ వీరిద్దరే దీన్ని మొత్తాన్ని కూడా నడిపారని చెప్పి చెప్పడం జరిగింది. పైగా రఘురామకృష్ణరాజుని ఒక 5-6 మంది ముసుగేసుకొచ్చి కొట్టారని చెప్పి కూడా గతంలో చెప్పడం జరిగింది. ఎవరా 5-6 మంది ఎవరు రానిచ్చారు? అసలు ఒక వ్యక్తిని నాడు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని విచారణ చేస్తున్నప్పుడు బయట వ్యక్తులు ఎలా వచ్చారు? సో ఇలా 1 కాదు 2 కాదు అనేక విషయాలకు సంబంధించి అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా నిన్న విజయపాల్ని అరెస్టు చేస్తున్నట్టుగా ప్రకటించారు. వారు విచారణకు సహకరించని నేపథ్యంలో గతంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి సమాధానం చెప్పని నేపథ్యంలో అరెస్టు చేస్తున్నట్టుగా ప్రకాశం ఎస్పీ అయితే స్వయంగా ఆయనే ఆ రంగంలో దిగి ప్రకటించడం జరిగింది. వాస్తవం ఏంటంటే నాడు రఘురామకృష్ణరాజు హత్యకు కుట్ర పన్నారా అంటే దాదాపు అవుననే సమాధానం వస్తుంది. సో ఈ చిక్కుముడి వేడాలి అంటే విజయపాల్ నోరు ఒప్పాలి. కానీ విజయపాల్ మాత్రం విచారణకు ఏమాత్రం కూడా సహకరించట్లా. దరిద్రం ఎలా వెంటాడుతుందో చూడండి పోలీసు అధికారులని. వాళ్ళు రిటైర్ అయిన తరువాత కూడా కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అంతే కదా, ఇప్పుడు మనం పవర్లో ఉన్నాం, సరే రేపు గవర్నమెంట్లో మారే టైంకి మనం రిటైర్ అయిపోతాం, మన జోలికి రాలే అనుకుంటే తప్పు. విజయపాల్ ఆల్రెడీ ఇప్పుడు రిటైర్డ్ అదనపు ఎస్పీ అయినప్పటికీ కూడా ఈ కేసు వ్యవహారంలో ప్రధానంగా వ్యవహరించింది ఆయనే కాబట్టి ఆయన ఈరోజు ఈ విధంగా అయితే వ్యవహరించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది. విజయపాల్ అరెస్టు, రఘురామ కస్టోడియల్ హింస కేసులో చర్యలు, ఒంగోలులో ఉదయం నుంచి రాత్రి దాకా విచారణ, చివరిలో స్వయంగా ప్రకాశం ఎస్పీ రంగంలోకి. రఘురామను చంపేందుకు కుట్ర చేశారా? ఎవరి ఆదేశాల మేరకు ఆయన్ను హింసించారు? అరెస్టు నిబంధనలు ఎందుకు పాటించలేదు? అనేక కోణాల్లో విజయపాల్కు ప్రశ్నలు. సహకరించని రిటైర్డ్ అదనపు ఎస్పీ అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రకాశం ఎస్పీ. సో తప్పని పరిస్థితుల్లో పోలీసులు రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసేటప్పుడు నిబంధనలు పాటించలేదు, అరెస్టు తరువాత కూడా నిబంధనలు పాటించలేదు, ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. స్వయంగా ఈ విషయం రఘురామకృష్ణరాజే కోర్టులో చెప్పి కేసు కూడా వేయటం జరిగింది. దీనితో పాటు రఘురామకృష్ణరాజును టార్చర్ చేయమని చెప్పింది ఎవరు? ఇప్పుడు అదనపు ఎస్పీ విజయపాల్కి అయితే దీంతో సంబంధం లేదు కదా, ఆయనకేమి వ్యక్తిగత కక్ష లేదు కదా నాడు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు మీద పగదీర్చుకోవడానికి. కాబట్టి ఎవరి ఆదేశాలు దీని మీద ఉన్నాయి? ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే పోలీసులు కాకుండా పొలిటికల్గా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది? దీంతో పాటు రఘురామకృష్ణరాజు ఇంకో మాట కూడా చెప్పాడు. ఏమని? నన్ను కొడుతున్నప్పుడు, నన్ను టార్చర్ చేస్తున్నప్పుడు వీడియోలు తీసి చూపించారని చెప్పి రఘురామకృష్ణరాజు చెప్పడం జరిగింది. ఇదే సమయంలో ఒక 4-5 ముసుగేసుకుని వచ్చి నన్ను కొట్టారు, వాళ్ళు పోలీసులు కాదని రఘురామకృష్ణరాజు చెప్పడం జరిగింది. నాడు ఎవరైతే ఈ బయట గార్డు ఉంటారో అంటే ఎంట్రీ ఉంటుందో ఆ ఎంట్రీ బుక్ దగ్గర ఉన్నటువంటి పోలీసులను విచారించిన ఒక 4 ముసుగేసుకొచ్చిన మాట వాస్తవమేనని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అంటే బయట నుంచి కొంతమంది వచ్చారు. ఒకవేళ వాళ్ళు పోలీసులు అయ్యి ఉండుంటే ముసుగేసుకుని రావాల్సిన అవసరం లేదు. అంటే ఎవరో బయట వ్యక్తులు వచ్చారు. ఎవరు ఆ వ్యక్తులు? పొలిటికల్గా సంబంధం ఉన్న వ్యక్తులా లేదా ఇంకొక వ్యక్తులా? ఒకవేళ వీడియో కాల్ చేసి చూపిస్తే ఎవరికి చూపించారు? సో ఇలాంటి అనేక ప్రశ్నలకు విజయపాల్ నుంచి సమాధానం రావాలి. ఎందుకంటే నాడు రఘురామకృష్ణరాజు కేసుని విచారిస్తున్నటువంటి విచారణాధికారే ఈ విజయపాల్. సో ఇప్పుడు విజయపాల్ మెడకు ఎందుకు ఇంత బలంగా ఉచ్చు చుట్టుకుందంటే ఆయన విచారణాధికారి. తప్పు జరిగినా ఒప్పు జరిగినా విజయపాల్కే సంబంధం ఉంటుంది. ఈయన అనుమతి లేకుండా డీజీపీ కూడా ఏమీ చేయలేడు. ఆ రోజు విచారణాధికారి అనుమతి లేకుండా డీజీపీ కూడా ఏం చేయలేడు. అలాంటి పవర్స్ విచారణాధికారికి ఉంటాయి. విచారణాధికారికి తెలిసే ఏదైనా జరగాలి.
మరి విజయపాల్కు తెలియకుండా ఇవన్నీ ఎలా జరిగాయి? సో అంటే గతంలో కూడా ఐఏఎస్ జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని నమ్ముకున్న ఐఏఎస్ ఐపీఎస్లు ఆ జైలు పాలవడం పెద్ద విచిత్రమేం కాదు. ఆల్రెడీ గతంలో మనకి ఎగ్జాంపుల్ ఐఏఎస్లో శ్రీలక్ష్మి, బిపి ఆచార్య లాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించి వచ్చారు. ఇకపోతే ఇటీవల పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి, లేదా క్రాంతిరాణా టాటా కానివ్వండి, విశాల్ గన్ని కానివ్వండి ఆల్రెడీ సస్పెండ్ అయి కూర్చున్నారు. సో ఇవొక ఉదాహరణ. ఇప్పుడు విజయపాల్ ఏకంగా కటకటాలు లెక్కబెట్టే పరిస్థితి వచ్చింది. సరే, కోర్టు రిమాండ్ వేసిందంటే చేసేది ఏమీ లేదు, వెళ్ళి జైల్లో చెప్పకూడదు తింటమే. ఆ రోజు రఘురామకృష్ణరాజుతో చెప్పకూడదు, తినిపించాలని ప్రయత్నం చేసి తినిపించలేకపోయారు. ఈరోజు ఆ ప్రయత్నం చేసినందుకు మీరు తింటున్నారు. సో మొత్తంగా ఆ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఆనాడు సిఐడి తీరుని ఎండగడుతూ ఈరోజు విజయపాల్ మీద అయితే చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రఘురామకృష్ణరాజు దీని మీద అయితే గట్టిగా పట్టుబట్టారు. మనందరికీ తెలుసు. ఇది ఇక్కడతో ఆగుతుందా అంటే లేదు, ఖచ్చితంగా నాడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ మెడకు కూడా చుట్టుకోబోతుంది. ఇప్పుడు విజయపాల్ నోరు విప్పితే ఆ పై అధికారికి నాడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ మెడకు కూడా చుట్టుకోబోతుంది. ఇప్పటికే సునీల్ ఆల్రెడీ ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి కూడా సోషల్ మీడియాలో వివాదాస్పదమైన పోస్టులు పెడుతున్నారు. ఏది అటు న్యాయస్థానాలకు సంబంధించి కానివ్వండి, ఇటు కోర్టులు తీసుకుంటున్నటువంటి చర్యల గురించి కానివ్వండి, లేదా ప్రభుత్వ విధానాల మీద కానివ్వండి ఒక ఐపీఎస్ అధికారి మాట్లాడకూడదు. అలాంటిది ఒక ప్రభుత్వ అధికారే మాట్లాడకూడదు. అలాంటిది సిఐడి సునీలు, నాడు సిఐడిగా చీఫ్గా ఉన్నటువంటి సునీలు వివాదాస్పద వ్యాఖ్యలు పెడుతున్నారు. ఇప్పుడు విజయపాల్ నోరు విప్పితే ఖచ్చితంగా ఇది సిఐడి చీఫ్, నాటి సిఐడి చీఫ్ సునీల్ మెడకు చుట్టుకోవడం ఖాయం. దాంతోపాటు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి పేర్లు కూడా బలంగా వినపడుతున్నాయి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎవరో వీడియో కాల్ చూశారని. ఎవరు చూశారు అనే ప్రశ్నలకు సమాధానం అయితే దొరకాల్సి ఉంది. మొత్తంగా విజయపాల్ అరెస్టుతో మొత్తం పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కి పడింది అనేది మాత్రం వాస్తవం.